హలో అండి. వెల్కమ్ టు దేవి ప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు మనం మన రాజమండ్రిలో కొత్తగా నిర్మించిన మహాకాళేశ్వర్ టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఈ టెంపుల్ బాగా ఫేమస్ అండి. చాలామంది షూటింగ్స్కి, ఇంకా సినిమా షూటింగ్స్కి, సీరియల్ షూటింగ్స్ కూడా ఈ టెంపుల్లో తీయడం జరుగుతుంది. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే, మనం అన్ని రకాల అందరు దేవుళ్ళని ఈ గుళ్ళో చూడొచ్చు. లక్ష్మీదేవి అన్ని అవతారాలని, ఇంకా విష్ణుమూర్తి యొక్క అన్ని అవతారాలని కూడా ఈ టెంపుల్లో చూడొచ్చు. ప్రతి విగ్రహం, ప్రతి డీటెయిల్ చాలా క్లియర్గా, చాలా అద్భుతంగా రూపొందించారు. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అన్ని దేవుళ్ళ అవతారాలు ఇక్కడ మనం చూడవచ్చు. పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీచక్రము అన్నీ ఎంతో అద్భుతంగా ఉంటాయండి ఇక్కడ. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే, చుట్టూ పాలరాతితో చాలా అద్భుతంగా, చాలా ఖర్చుతో నిర్మించారంట. నవగ్రహాలు అన్నీ ఉంటాయండి. కాశీలో వెలిసిన మహాకాళేశ్వర స్వామికి ప్రతిరోజు చితాభస్మంతో అభిషేకం చేస్తారని చాలామందికి తెలుసు. అలాగే అదే ఆ రకంగా అభిషేకం మనకి ఇక్కడ మన రాజమండ్రిలోని ఈ మహాకాళేశ్వర స్వామికి ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున ఇలాగే చితాభస్మంతో అభిషేకం చేస్తారంటండి. ఇది గుడిలోని మరొక విశిష్టత. మనము ఎక్కడెక్కడికో వెళ్ళి గుళ్ళకి వెళ్తాం కదా, అలాంటిది మన ఫ్యామిలీ మొత్తంతో ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఇక్కడ అందరి రకాల దేవుళ్ళ దర్శనము లభిస్తుంది. అలాగే గోదావరి తల్లి యొక్క ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, గోదావరి, ఇంకా మంచి ప్రదేశాలను చూసినట్టుగా ఉంటుంది ఈ గుడి. ఈ శ్రావణ మాసంతో పాటు రాబోయేవన్నీ పండగ రోజులే కాబట్టి మీకు ఫ్యామిలీతో మొత్తం అందరితో కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే మన రాజమండ్రికి వెళ్ళండి. ఇక్కడ మహాకాళేశ్వర్ టెంపుల్తో పాటు ఇస్కాన్ టెంపుల్, గాయత్రీదేవి గుడి, ఇంకా గోదావరి ఒడ్డున చాలా గుళ్ళు ఉన్నాయి. చిన్న చిన్న గుళ్ళు, ఇవన్నీ చూడవచ్చు. అలాగే మన పుష్కర్ ఘాటు, ఇంకా మన రాజమండ్రి ఫేమస్ బ్రిడ్జ్ ఉంది కదా, ఇవన్నీ చూడవచ్చు. ఫోటోషూట్స్ అవన్నీ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన అనుభూతి మనకి కలుగుతుంది. ఇది ఒక మంచి ట్రిప్గా ఉంటుంది. ఈ గుడి విశిష్టత ఏంటంటే, ఇక్కడ హుండీలు గట్ట ఏమి ఉండవండి. మనం డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. మనశ్శాంతిని, ప్రశాంతతని పొందాలనుకున్న వాళ్ళు, అలాగే ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను.